కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు, సామాన్య భక్తులు కాలినడకన వివిధ మార్గాలలో తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నారండి. ఇటీవల టీటీడీ అధికారులు హెడ్ కౌంట్ సిస్టమ్ ప్రవేశపెట్టిన తర్వాత మొన్న ఆదివారం సుమారు 98,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంతో పారదర్శకంగా టీటీడీలకు ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ఒక హెచ్చరిక చేస్తూనే ఉన్నారు. సామాన్య భక్తులకి శీఘ్రగతిన స్వామివారి దర్శనం కల్పించే విధంగా చర్యలు చేపట్టండి, విఐపీల సంస్కృతికి స్వస్తి పలకండి అని చెప్పని ఈరోజు టీటీడీ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి గారి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఇటీవల వేసవి సెలవులు ప్రారంభంలోనే విఐపీ సిఫార్సు లేఖలు రద్దు చేయడం అనేది ప్రకటించడం జరిగిందండి. దీంతో రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కూటమి పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా సిఫార్సు లేఖలు పూర్తిగా తగ్గించేశారు దాదాపుగా. సో దాని కారణంగా 98,000 పైచిలుకు భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశాలు కలుగుతున్నాయండి. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి గారి సూచనలని, సలహాలని అమలు చేస్తున్నటువంటి టీటీడీ ఉన్నతాధికారులకి కూడా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు ఎందుకు సంపూర్ణ సహకారం అందించడం లేదండి? ఈ వేసవి సెలవుల్లో బోర్డు సభ్యుల కోటాను కూడా పూర్తిగా రద్దు చేయండి. టీటీడీ బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో అసలు నెలలో ఎన్నిసార్లు ఏ సభ్యుడు స్వామివారి దర్శనానికి వస్తున్నాడు, ఎన్నిసార్లు వచ్చారు, ఎంతమందితో వస్తున్నారు, వారి కుటుంబ సభ్యులు కూడా అదే పనిగా కొంతమందిని మంది మార్పులాన్ని తీసుకొని తిరుమల కొండకొచ్చి మాకు విఐపి దర్శనాలు కలిగించండి, మా ఇంట్లో బోర్డు సభ్యులు ఉన్నారు అని అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడం అనేది సమంజసం కాదండి. ముఖ్యమంత్రి గారు ఎవరికైతే సామాన్య భక్తుల కోసం ప్రకటన చేశారో దాన్ని టీటీడీ ఉన్నతాధికారులు అమలు చేస్తున్నారు. దానిని టీటీడీ బోర్డు సభ్యులు స్వాగతించి మేమెవ్వరూ కూడా సిఫార్సు లేఖలు ఇవ్వము, మా లేఖలన్నీ కూడా రద్దు చేసుకుంటున్నామని చెప్పి వాళ్ళు కూడా ప్రకటన చేస్తే చాలా హోందాగా ఉంటుందండి. అలా చేయకుండా మీరే ఒత్తిడి చేస్తా మా కోట మాకు ఇవ్వండి, వేసవి సెలవుల్లో సామాన్య భక్తులు పోటెత్తుతున్నారండి. తిరుమల కొండ అంతా కూడా నిండిపోతా ఉంది. ఇలాంటి సమయంలో బోర్డు సభ్యులు లేఖలను కూడా వెంటనే రద్దు చేయ విధంగా వాళ్ళే స్వయంగా ప్రకటిస్తే మిమ్మల్ని భక్తులే కాదండి ప్రతిపక్షాలు కూడా మీకు హర్షిస్తాయి. మీరు ఆ పని ఎందుకు చేయడం లేదండి? దయచేసి అందరికీ రూల్ ఫర్ ఆల్. టీటీడీ ఉన్నతాధికారులు మేమంతా కూడా స్థానికులం. మేము ఈరోజు కొండకు పోవాలంటే రద్దీని బట్టి మేమంతా కూడా మా తిరుమల దర్శనాలని వాయిదా వేసుకుంటున్నాం, మళ్ళీ ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తాంలేని. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా సిఫార్సు లేఖలు ఎవరు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా ఇవ్వడం లేదండి. అలాంటి సమయంలో పారదర్శకంగా 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన టీటీడీ బోర్డు సభ్యులు మాత్రం ఎందుకు అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు? మీ కుటుంబ సభ్యులంతా ప్రతిరోజు ఎన్ని రోజులు అసలు డేటా పబ్లిక్ డొమైన్లో పెట్టండి అని చెప్పి టీటీడీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఈరోజు మీరు 80-90 మంది భక్తులు దర్శించుకున్నారని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ వేసవి సెలవుల్లో నెలలో ఎంతమంది బోర్డు సభ్యులు ఎన్నిసార్లు తిరుమల కొండకు వస్తున్నారనేది కూడా ప్రతిరోజు కూడా వాళ్ళు వచ్చిన టైంలో ఎంతమందితో వస్తున్నారనే విషయాన్ని కూడా మీరు బహిర్గతం చేయండి పత్రికల ద్వారా. భక్తులే ప్రశ్నిస్తారు వాళ్ళని. నేను చెప్పేది ముఖ్యమంత్రి గారి ఏదైతే మంచి ఉద్దేశంతో చెప్పారో సామాన్య భక్తుల కోసం దాన్ని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా స్వీకరించి అమలు చేయాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా, శ్రీవారి భక్తుడిగా బోర్డు సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నానండి.